హలో! వి ఆర్ బ్యాక్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయిలు ఇన్ దుబాయ్. హలో వ్యూయర్స్! హాయ్! చూస్తుంటే యమ్మీ యమ్మీ కదా! దట్స్ వై సెలెక్టెడ్ దిస్ రెసిపీ. చికెన్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అందుకే కుకింగ్ వీడియో అనంగానే చికెన్ సెలెక్ట్ చేసుకున్నాను. సారీ వెజ్జీస్, ఐ డిసప్పాయింటెడ్ యూ. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియో కంపల్సరీ వెజ్ అప్లోడ్ చేస్తామండి. షూర్. సో నౌ let's get into the recipe. Here is the ingredients including butter I displayed here. This is the marinated chicken. Here I added butter and next spices add చేద్దాం. Spices heavy spices నేను యాడ్ చేయట్లేదు. Cinnamon and next cloves and next ilachi and next bay leaf. కొంచెంసేపు ఫ్రై చేసుకొని స్పైసెస్ అన్నిటిని అండ్ నెక్స్ట్ రిమైన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ అండ్ జింజర్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. బట్ ఇక్కడ జింజర్ గార్లిక్ని మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్లా ఉంది. మీకు డౌట్ రావచ్చు, నేనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ మేము ఎప్పుడూ ఇండియన్ జింజర్ గార్లికే తెచ్చుకుంటాము ఫ్రెష్ పేస్ట్ చేసుకోవడానికి. బట్ దిస్ టైం అవైలబుల్గా లేదు స్టాక్లోని. అందుకని ఇక్కడ సూపర్ మార్కెట్ నుంచి మేము వేరే కంట్రీవి తెచ్చాము. ఎప్పుడు ఆ కంట్రీవి మేము తీసుకొచ్చినా ఇలా బై మిస్టేక్ ఇలానే అయిపోతుంది, ఎందుకో నాకు తెలీదు. ఇక్కడ యూఏఈ వ్యూవర్స్ ఎవరున్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకు ఇలా అవుతుంది, ఏదైనా టిప్ చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ప్రాబ్లం కాబట్టి నేను యూఏఈ అని స్పెషల్గా చెప్పాను. ఎవరికి తెలిసినా చెప్పండి నాకు ఈ టిప్ని మాత్రం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి అండ్ నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం మనం. టొమాటోస్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. పించ్ ఆఫ్ సాల్ట్ ఎందుకంటే చికెన్ మ్యారినేషన్లో కంప్లీట్ సాల్ట్ యాడ్ చేసేసాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బేసిక్ థింగ్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చికెన్ మ్యారినేట్ చేశాను విత్ లెమన్ జ్యూస్ కూడా. టొమాటోస్ సాఫ్ట్ అయ్యాయి అండ్ నెక్స్ట్ మ్యారినేటెడ్ చికెన్ యాడ్ చేసుకుందాం. నేను మ్యారినేటెడ్ చికెన్ విత్ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. నాకు కర్రీ లీవ్స్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి, సో నేను అందుకే యాడ్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ మిక్స్ చేసుకోండి, ఈవెన్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకుంటే చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా. చికెన్ బాగా ఫ్రై అయ్యి వాటర్ అంతా మనకి ప్యాన్లోకి రిలీజ్ అవుతుంది. సో ఈవెన్గా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అదంతా మిక్స్ అయ్యేటట్టు లిడ్తో క్లోజ్ చేసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్ వీడియో మిస్ అయింది, సారీ ఫర్ దట్. నేను మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఆయిల్ రిలీజ్ అవుతుంది స్లోగా. సో ఈవెన్గా మిక్స్ చేసుకొని పీసెస్ని టర్న్ చేసి అగైన్ లిడ్తో క్లోజ్ చేసుకుందాం. ఇంకొంతసేపు చికెన్ ఫ్రై చేద్దాం. ఇక్కడ చెక్ చేస్తే చికెన్ నుంచి వాటర్ అండ్ ఆయిల్ కూడా రిలీజ్ అయింది కొంతవరకు. సో ఒకసారి మిక్స్ చేసుకొని నీట్గా అండ్ నెక్స్ట్ అగైన్ ఒక 5 minutes మనం మళ్ళీ ఫ్రై అవ్వడానికి ఛాన్స్ ఇద్దాం. లిడ్తో క్లోజ్ చేసుకుందాం. చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయింది కదా, సో ఈవెన్గా మిక్స్ చేసుకొని మనం ఇలానే కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. నేను ఇందాక మీకు మ్యారినేషన్ వీడియో మిస్ అయింది అన్నాను కదా, మ్యారినేషన్ ఎలా చేసుకుందామో చెప్తాను. 5 grams బటర్ని హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేశాను మ్యారినేషన్ బౌల్లో. అండ్ నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ని యాడ్ చేశాను. ఇవన్నీ 1 spoon. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. నేను రాక్ సాల్ట్నే యూస్ చేశాను, ఫైన్ పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నాను. పెప్పర్ పౌడర్ అండ్ నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ 1 pinch యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేశాను. వీటన్నిటిని మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకొని మొత్తం వాటర్ని డ్రైన్ చేసుకున్న చికెన్ని మ్యారినేషన్ బౌల్లో తీసుకొచ్చి యాడ్ చేశాను. ఈ మిక్సర్ అంతటిని 2 hours నేను రెస్ట్ చేశాను. ఇంతేనండి, సింపుల్ చికెన్ మ్యారినేషను. మీకు వీడియో చేసి లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. లిడ్ ఓపెన్ చేసి కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను. ఇంకా వాటర్ ఫుల్గా ఉందండి. అండ్ నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసుకొని పీస్ కుక్ అయిందా లేదా అని చెక్ చేయడానికి నేను పీస్ని కట్ చేస్తున్నాను. మీకు అక్కడ అబ్జర్వ్ చేస్తే పీస్
ఇంకా మనకి కుక్ అవ్వచ్చు అనిపించింది. ఎందుకు అనంటే కొంచెం హార్డ్‌గా ఉంది. సాఫ్ట్‌గా లేదు. సో, దెన్ మిక్స్ చేసుకొని ఇంకొక 5, 10 మినిట్స్ ఫ్రై అవ్వడానికి లిడ్ క్లోజ్ చేసుకుందాం. 5, 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. చికెన్ ఫ్రై అయిపోయింది అబ్జర్వ్ చేస్తే. హియర్ ఐ యాడెడ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్. హాట్ వాటర్ ఎందుకు అంటే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. మనం కోల్డ్ వాటర్ యాడ్ చేసిన కన్నా హాట్ వాటర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. జస్ట్ వాటరే కదా. సో నెక్స్ట్ కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ వాటర్ అంతా థిక్ అయ్యే వరకు. ఇట్స్ డన్. చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. థిక్ గ్రేవీ రైస్, రోటీ, నాన్ ఎందులో అన్నా తినొచ్చు. నేను ఈరోజు ఈ రెసిపీ స్పెషల్ చేయడం ఏంటంటే వీఆర్కే డైట్లో ఉన్నారు మా హస్బెండ్. సో వీఆర్కే డైట్ స్పెషల్ రెసిపీ డైరెక్ట్గా ఇలా తినడానికే. సో మీరు ఈ వీడియోని ఫాలో అయ్యారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ రెడీ. ప్లేట్లో సర్వ్ కూడా చేసేసాను మీకోసం. Thank you. Thanks for watching this video. Please like, share and subscribe our channel. Bye bye.